హైసెన్స్ మన ఇండియాలో Q6N అనే QLE టీవీస్ అయితే లాంచ్ అయితే చేసింది. ఈ సిరీస్లో మనకు అవైలబుల్ సైజెస్ వచ్చేసరికి 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ అండ్ 65 ఇంచెస్ అండ్ 75 ఇంచెస్ వరకు టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మనం ఈరోజు ఆ యొక్క Q6N సిరీస్లోనే మీరు ఇక్కడ చూడొచ్చు 65 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఇది నేనైతే బై అయితే చేయలేదు. సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే మనం అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం కదా, కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల సో వాళ్ళు ఇక్కడికైతే మన స్టూడియోకి అయితే పంపారు. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ టీవీ మీద అంటే డైరెక్ట్గా సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసినా పర్లేదు. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ అడ్రస్ అండ్ అదేవిధంగా గూగుల్ మ్యాప్ పిన్ చేసిన లింక్ కూడా నేనైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా అక్కడ కూడా వెళ్ళి మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ అన్బాక్సింగ్ చేసింది అక్కడ వాళ్ళు షోకేజ్గా పెడతారు. మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పింది మీరు అక్కడ ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేయండి. సింపుల్గా మీకైతే ఉంటుంది. ఈరోజు వీడియోలో ఈ టీవీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసేద్దాం. ప్రతి ఒక్కటి మరి బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇచ్చిందో అవి కూడా అయితే చెక్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక్క లైక్ అయితే ఇవ్వండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. కమింగ్ డేస్లో మనకు 2021కి వచ్చేసరికి ప్రైమ్ డే సేల్స్ అయితే రన్ అయితే అవుతున్నాయి. మరి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తక్కువ ప్రైస్లో మంచి మంచి డీల్స్ అనేవి వేస్తుంటాను. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ అయితే ఉంటాయి అక్కడ. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లేదు అనుకుంటే ఇక్కడ QR కోడ్ కనబడుతుంది కదా, స్కాన్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా జాయిన్ బటన్ అయితే ఉంది, జాయిన్ అయితే అవ్వచ్చు. లేదా ఇప్పటికిప్పటికే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని ఇలా టైప్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అయిపోండి. మంచి మంచి డీల్స్ మీ సొంతం అయితే చేసేసుకోండి. మరి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. బాక్స్లో వచ్చిన కంటెంట్ ఒకసారి చూసి తర్వాత దీని ఫుల్ స్పెసిఫికేషన్ చెక్ చేద్దాం. ఇన్స్టాలేషన్ చేయడం కోసం హైసెన్స్ నుంచి ఇన్స్టాలేషన్ పర్సన్స్ అయితే వచ్చారు. నేనైతే ఇన్స్టాలేషన్ చేయలేదు. వాళ్ళే బాక్స్ అయితే ఓపెన్ అయితే చేసిన తర్వాత బాక్స్ లోపల ఉన్నవి చెక్ చేస్తే 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ తోటి అయితే బిల్లు, అందరూ అయితే అంటారు మెటల్ అయితే అనుకుంటారు. మెటల్ అయితే కాదు, ప్లాస్టిక్ తోటి బిల్ అయితే చేశారు. కానీ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ నే యూజ్ అయితే చేశారు. పవర్ కేబుల్ అయితే ఉంటుంది బాక్స్ లోపల, ఆడియో వీడియో కేబుల్ కూడా అయితే ఉంటుంది బాక్స్ లోపలనే. 3 years వారంటీ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీకి. అదొక గుడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఎవరైతే 3 years వారంటీ కోసం చూస్తుంటే ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది వాళ్ళకు. టేబుల్ స్టాండ్ ఫిట్ చేయడం కోసం స్క్రూస్ కూడా బాక్స్ లోపల అయితే ఇచ్చారు. రిమోట్ వచ్చేసరికి ప్లాస్టిక్ మేడెడ్ బిల్లు క్వాలిటీ, హై క్వాలిటీ ప్లాస్టిక్ మేడెడ్. ఇంకా మనకు 5 డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు రిమోట్లోనే. ఇంకా గూగుల్ అసిస్టెంట్ కూడా డెడికేటెడ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ బాటమ్ పొజిషన్లో హైసెన్స్ లోగో అయితే చూడవచ్చు. ఈ రిమోట్ వర్క్ అవ్వడం కోసం మనకు 2 AAA బ్యాటరీస్ కూడా అయితే బాక్స్ లోపల అయితే ఉంటుంది. టీవీని ఫిట్ చేశాక టీవీ లుక్ అనేది బ్యాక్ సైడ్ ఇలాగైతే ఉంటుంది. మెటల్ అయితే ఉంటుంది టాప్ పొజిషన్ లో అండ్ బాటమ్ పొజిషన్ లో ప్లాస్టిక్ అయితే ఉంటుంది. టీవీ బాటమ్ లో మనకు స్పీకర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి 24 watts అయితే ఉంటాయి. డౌన్ ఫైరింగ్ అయితే అవుతూ ఉంటాయి. రిమోట్ యూజ్ చేసుకోకుండా మనకు డైరెక్ట్గా దీంట్లో ఫార్ఫీల్డ్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనం బటన్ అనేది ఆన్ ఆఫ్ అయితే చేసుకోవాలి. అలాగైతేనే వర్క్ అయితే అవుతుంది. ఆన్ చేసుకుంటే వర్క్ అవుతుంది. సో ఆన్ చేసుకొని మీరు చెక్ చేసుకొని ఇంకూడా చూపిస్తాను ఈ యొక్క వీడియోలో. ఈ టీవీకి లెఫ్ట్ సైడ్ కొన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆ 2 కూడా మనకు USB 2.0నే ఉంటాయి. 3.0 ఒక్కటి కూడా అయితే ఇవ్వలేదు. HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆ 3 HDMI పోర్ట్స్లో HDMI 3 అనేది EARCకి సపోర్ట్ చేస్తుంది. HDMI 2.1 అయితే ఉంటుంది. అది కూడా 60 Hzలోనే మనకు అయితే ఉంటుంది. కొంతమంది అయితే డౌట్ అయితే అడుగుతారు, 120 Hz అయితే ఉంది కదా భయ అంటే, గేమింగ్లోనే బూస్ట్ అయితే చేస్తుంది. మీరు PS5 కానీ లేదా Xbox న్యూ సిరీస్ అయినా కనెక్ట్ చేసుకున్నప్పుడు గేమింగ్ మోడ్లో 120 Hz వరకు అయితే తీసుకుని అయితే వెళ్తుంది. అప్పుడు మీరు ఫీల్ ఫ్రీగా అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు. VRR అయితే ఉంటుంది, ALL కూడా అయితే ఉంటుంది. AV ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది, 3.5mm పోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసి ఇక్కడ ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. ఇంకా మనం ఆప్టికల్ పోర్ట్ కూడా అయితే ఉంది. టీవీకి రైట్ సైడ్ చూస్తే పవర్ పోర్ట్ కూడా అయితే ఉంది. టీవీ ఫ్రంట్ సైడ్ మనకు కవర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా కవర్ అనేది మీరైతే తీసి యూజ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మేము కూడా తీస్తున్నాం, చూసేయండి. ఇక్కడ చూడండి 3 years వారంటీ స్టిక్కర్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ టీవీ మీ అందరికీ తెలిసిందే గూగుల్ టీవీ OS అయితే ఉంటుంది. అది కూడా గూగుల్ టీవీ OS వచ్చేసరికి 12 అయితే ఉంది అనమాట దీంట్లో. అండ్ స్టోరేజ్ చెక్ చేశాను. స్టోరేజ్ వచ్చేసరికి 16 GB స్టోరేజ్, 2 GB ర్యామ్ అయితే అన్నారు. బట్ దీంట్లో అవైలబుల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకు ఓన్లీ 4 to 5 GB వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంది ప్రస్తుతానికి. OTT అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ఇంపార్టెంట్ అన్ని ఇన్స్టాలేషన్ చేసే వస్తున్నాయి. ఈ టీవీలో మనం ఈజీగా కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ త్రూ, అలాగే iOS మొబైల్, అదే అంటే ఐఫోన్ నుంచి. కనెక్షన్ టిప్ అనే యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జస్ట్ ఇక చూడండి, దీని ఐఫోన్ అయితే ఓపెన్ చేసి కాస్టింగ్లో చెక్ చేశాను. కాస్టింగ్లో మనకు ఈ టీవీ అయితే కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఒక కోడ్ అయితే అడిగింది. అండ్ అదేవిధంగా మన స్క్రీన్ అనేది టీవీలో అయితే కనబడుతుంది. అక్కడి నుంచి మనం వీడియో ప్లే చేసుకోవచ్చు, ఇమేజెస్ ప్లే చేసుకోవచ్చు, ఏదైనా ప్లే అయితే చేసుకోవచ్చు. ఇది ఒక iOS కాదు, అంటే ఐఫోనే కాదు,
ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఈజీగా అయితే వర్క్ అయితే అవుతుంది కాస్టింగ్ చేసేటప్పుడు. చాలా బాగా ఉంది, యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంది. ఎందుకంటే ఇది వైఫై 6 సపోర్ట్ తోటి అయితే ఉంది కాబట్టి ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఎప్పుడైనా మనం మొబైల్ నుంచి స్ట్రీమింగ్ చేసినా కానీ, మొబైల్ నుంచి కాస్టింగ్ చేసినా కానీ. ఈ టీవీ స్పెసిఫికేషన్ చూద్దాం. క్వాంటమ్ డాట్ డిస్ప్లే అయితే ఉంటుంది, 8 బిట్ + FRC ప్యానల్ అనమాట. ఇది VI ప్యానల్ తోటి అయితే వస్తుంది. 170 degrees వైడర్ వివింగ్ యాంగిల్ అయితే ఉంటుంది అయితే అంటున్నారు. బట్ నేను చెక్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. వైడ్ కలర్ గామెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 4000:1 నేటివ్ కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది. నేటివ్లీ 60 Hz బట్ 120 Hz అయ్యే రిఫ్రెష్ రేట్, VRR, ALM, MEMC, SDR 10+ డీకోడింగ్ కూడా అయితే ఉంటుంది. HLG కూడా అయితే ఉంటుంది. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. మల్టిపుల్ పిక్చర్ మోడ్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క డిస్ప్లే. డైనమిక్, స్టాండర్డ్ అండ్ స్పోర్ట్స్ అండ్ PC గేమ్స్, ఎనర్జీ సేవింగ్, సినిమా, ఫిలిం మేకర్ మోడ్. 24 watts స్పీకర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే ఈ టీవీ సపోర్ట్ అయితే చేయగలదు. డాల్బీ డిజిటల్ అలాగే ఆడియో ఈక్వలైజర్ కూడా అయితే ఉంటుంది. సింక్ అడ్జస్ట్మెంట్, మల్టిపుల్ సౌండ్ మోడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో చెక్ చేస్తే స్టాండర్డ్ అని, థియేటర్, స్పోర్ట్స్, మ్యూజిక్, స్పీచ్, లేట్ నైట్ ఇలా మనకు ఫీచర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంటుంది. HDMI EARC సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. టీవీలో న్యూ ఫీచర్ అయితే ఉంది, స్మార్ట్ సీన్ అని. అనలైజింగ్ ద కరెంట్ సిచ్యువేషన్, అంటే కరెంట్ సిచ్యువేషన్ ఉన్న పిక్చర్ని అనలైజ్ చేసేసి ఆటోమేటికలీ ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. తర్వాతగా మనకు ఒక బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇది అయితే ఒకటైతే ఉంది, ఒకసారి చెక్ చేయండి మీరు టీవీ కొన్నట్లయితే. డార్క్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. డార్క్ డీటెయిల్స్ని ఆన్ చేసుకున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్న దానికంటే డార్క్ డీటెయిల్స్ని అడ్జస్ట్మెంట్ అయితే చేస్తుంది ఆటోమేటిక్గా, రియల్ టైమ్ డార్క్ డీటెయిల్స్ లాగా వచ్చే విధంగా. ఈ టీవీలో మీరు ఇప్పటి వరకు విన్నది, చూసింది అంతా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అది కాదు. వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ మీకే చెప్పాను. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేశారు, HDR 10+ డీకోడింగ్, డాల్బీ విజన్ అండ్ HLG ఇలా స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ టీవీలో డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో కంటెంట్ కూడా వినొచ్చు అయితే చెప్తున్నారు. ఫస్ట్ పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అయితే చెక్ చేశాను. యూట్యూబ్లో చెక్ చేశాను. 4K కంటెంట్, 4K HDR కంటెంట్ చాలా ఈజీగా ప్లే అయితే చేస్తుంది. ఎక్కడ బఫరింగ్ ఇష్యూస్ అయితే రాలేదు. దాంతోపాటుగానే చాలా స్మూత్గా అయితే ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకోవాలంటే RGBలో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో, అలాగే మిక్స్డ్ ఆఫ్ RGB కలర్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ కలర్స్ అనేవి మనకు రిచ్ కాంట్రాస్ట్ కలర్స్గా అయితే కనబడుతున్నాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ వచ్చేసరికి 4000:1 కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు కదా. కాంట్రాస్ట్ అనేది కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ కలర్స్ని కూడా మనకు మంచి బూస్టింగ్ కలర్స్, అంటే వివిడ్ బూస్టింగ్ కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో మీకు వివిడ్ బూస్టింగ్ కలర్స్ ఇష్టం లేదనుకుంటే వీళ్ళు డిఫరెంట్ మోడ్స్ కూడా ఇచ్చారు కదా, ప్రొఫైల్ మోడ్స్, అవి చేంజ్ చేసుకుంటే మీకైతే సరిపోతుంది. నేను స్టాండర్డ్లో చూడమనేది చెప్తాను. స్టాండర్డ్ బాగా అయితే అనిపించింది నాకు. అండ్ డైనమిక్ అనేది కొంచెం బూస్టింగ్ అయితే అవుతుంది అనమాట కలర్స్ అనేవి. స్టాండర్డ్లో మీరు చెక్ చేయండి, లేదా ఎనర్జీ పవర్ సేవింగ్ అయితే ఉంటుంది మోడ్, దాంట్లో కూడా చెక్ చేయండి. ఫిలిం మేకర్ మోడ్ అనేది నేను OTT కంటెంట్ చెక్ చేసినప్పుడైనా కానీ, OTT కంటెంట్లో చెక్ చేసినప్పుడు ఫిలిం మేకర్ మోడ్ అనేది డైరెక్ట్గా డిఫాల్ట్గా రావాలి, బట్ రాలేదు అన్నమాట. సో అదొకటి నాకైతే చిన్న మైనస్ అయితే అనిపించింది. ఎందుకంటే ఫిలిం మేకర్ మోడ్ ఇంతకుముందు ఐసెన్స్ టీవీ చెక్ చేసినప్పుడు మనకు అమెజాన్లో ఇట్లా ప్లే చేయగానే డైరెక్ట్ ఫిలిం మేకర్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయేది. ఎందుకంటే ఆ యొక్క కంటెంట్ అనేది ఫిలిం మేకర్ మోడ్లోనే మనకు ప్రొవైడ్ అయితే చేశారు కాబట్టి డైరెక్ట్ అదే తీసేసుకునేది. బట్ ఇక్కడ నేను OTT కంటెంట్ అంటే ప్రైమ్లో చెక్ చేశాను, అలాగే హాట్‌స్టార్లో చెక్ చేశాను, బట్ అదైతే తీసుకోలేదు. ఒక గ్లిచ్ అయితే ఉంది నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్రైమ్లో చెక్ చేసినప్పుడు డాల్బీ విజన్ మాత్రమే కనపడింది, డాల్బీ అట్మాస్ అయితే కనపడలేదు. ఎందుకంటే ఈ టీవీ డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేను హాట్‌స్టార్లో ఓపెన్ చేశాను, అది కూడా ఫుల్ HD సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియో. అక్కడ డాల్బీ విజన్ ప్లస్ డాల్బీ అట్మాస్ అనేది మనకు లోగోస్ కూడా అయితే వచ్చాయి అనమాట. సో నాకు తెలిసి ఏంటంటే ప్రైమ్ అనేది చిన్న లిటిల్ బిట్ గ్లిచ్ అయితే ఉంది. మేబీ అప్డేట్లో ఫిక్స్ అయితే చేస్తారైతే అనిపించింది అనమాట తెలుసుకున్న తర్వాత. సో ఇలా అయితే ఉంది. మరి బ్లాక్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలి. డార్క్ కంటెంట్, డార్క్ సీన్స్ అనేవి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి. నేను 100 అంటే 1 to 100 అంటే మ్యాక్సిమం నేను 90-95% వరకు అయితే ఇస్తాను. మిగతా 5% 100% ప్యూర్ బ్లాక్ లెవెల్స్ అయితే రావట్లేదు. ఇది డైరెక్ట్ ఎల్ఈడి ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ అనమాట. ఇంకా ఇది VI ప్యానల్ భయ్య. అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం ఉందేమైతే అనిపించింది. 350 nits అయితే ఇచ్చింది అనమాట. చిన్న బ్లాక్ లెవెల్స్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి ఒక టీవీలో. మిగతా కలర్స్ బూస్టింగ్ అనేవి కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సౌండ్ గురించి వచ్చేసరికి 24 watts ఆడియో అవుట్పుట్ ప్రతి ఒక్కరైతే చెక్ చేశాను. ఈ యొక్క టీవీలో నేను 100% వరకు వాల్యూమ్ అయితే పెట్టాను. 100% వాల్యూమ్లో వచ్చేసరికి నాకు ఏది డిస్టర్బెన్స్ అయితే లేదనమాట. వోకల్స్ అనేవి డిస్టర్బెన్స్ అయితే అవుతుంటాయి, వోకల్స్ తక్కువ వినపడి, అండ్ మిగతా బ్యాక్గ్రౌండ్ ఏవైతే మ్యూజిక్ అయితే ఉందో అది ఎక్కువ వినపడతాయి. కానీ ఇక్కడ అలా అయితే లేదు.
క్లియర్గా క్రిస్పీగా అయితే ఉందన్నమాట వోకల్స్ అనేవి. అండ్ సౌండ్ కూడా నార్మల్గా బాగానైతే అనిపించింది. ఈ యొక్క టీవీలో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ డాల్బీ అట్మాస్ రావాలంటే టీవీ నుంచి డాల్బీ అట్మాస్ అయితే రాదు. ఒక సౌండ్ బార్ అయితే మీరు కొనుక్కొని చెక్ చేస్తేనే డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ కంటెంట్ కానీ అయితే మంచిగా ప్లే అయితే అవుతుంది ఇంకొంచెం బెటర్గా. ఓన్లీ నేను టీవీలో చూస్తానంటే 100 వాల్యూమ్లో కూడా మీకు బెస్ట్. సో 24 వాట్స్ ఓకే, బట్ ప్రీమియం సౌండ్ బార్ కొనుక్కుంటే మీకు ఇంకా బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది ఈ యొక్క టీవీ నుంచి. టీవీ బెజలెస్ డిజైన్ తోటి ప్రీమియం లుకింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు టేబుల్ మీద పెట్టుకున్నా కూడా అండ్ హైసెన్స్ లోగో ఒక సైడ్ అయితే కనపడి మిడిల్లో ఒకసారికి డెడికేటెడ్ బటన్స్ అయితే కనబడుతుంది. ఈ టీవీలో మీకు ఇంతకుముందుకు చెప్పిన విధంగానే ఫ్యాన్ ఫిల్ అయితే ఉంది, అదైతే నేనైతే చెక్ చేశాను. సో చాలా క్లియర్గా అయితే వర్క్ అయితే అయింది. మీరు కూడా ఇప్పుడైతే చూసేయండి. హే గూగుల్, ఓపెన్ కల్కి మూవీ ట్రైలర్. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమింగ్ నౌ? It's 4:52 p.m. ఇక మీరు చూడొచ్చు, నేను జియో టీవీ సెటప్ బాక్స్ అయితే పెట్టాను. టీవీ ఛానల్ కూడా ప్లే అయితే చేశాను. ఓకే, టీవీ ఛానల్ యొక్క అప్స్కేలింగ్ లెవెల్ అనేది కూడా బాగానే వర్క్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే డిజిటల్ నాయిస్ రిడక్షన్ కూడా చాలా బాగానే క్లీన్ అయితే చేస్తుంది.